అరిసెలు చేసే వాళ్ళకి కొలత 4 కేజీలు బియ్యంకి కొలత చెప్తున్నాము. మనం అరిసెలు ఎప్పుడు చేసుకోవాలన్నా కనీసం 8 అవర్స్ బియ్యం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత 8 అవర్స్ తర్వాత వాష్ చేసుకొని వాటిని మిల్లుకి పంపిస్తే వరిపిండి వస్తుంది కదా, వరిపిండి వచ్చిన తర్వాత మళ్ళీ జల్లించాలి. ఎందుకంటే దాంట్లో సన్న రోజు అనేది ఉంటుంది. ఇలా జల్లిస్తే ఇంత మెత్తగా వచ్చిన తర్వాత ఇంత మెత్తగా ఉండాలి. ఇంత మెత్తగా ఉండాలా? మెత్తగా ఉండాలి. ఎంత కొట్టుగాడ ఆడిచ్చినా అంత మెత్తగా ఉండాలి. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి జల్లించుకోవాలి. ఇది 2 కేజీల బెల్లం. ఎందుకంటే మేము 4 కేజీల రైస్ తీసుకున్నాం కాబట్టి, ఆ బియ్యం తీసుకున్నాం కాబట్టి మేము 2 కేజీల బెల్లం తీసుకున్నాం. అరిసెల పాకం, తీగ పాకం క్లారిటీగా చూపిస్తా, చివరిగా చూడండి. 2 కేజీల బెల్లం పాకం, 4 కేజీల బియ్యం. 4 కేజీల బియ్యానికి ఇప్పుడు పాకం పడుతున్నావా? ఫస్ట్ ఇలా పాకం రాగానే దించేయకూడదు. పాకాన్ని మేము చూపిస్తున్నది ఏంటంటే, ఇలా వచ్చిన వెంటనే కొంతమంది తీసేస్తారు పాకం అయిపోయిందని, కానీ ఇంకా అవ్వలేదు, మరుగుతుంది పాకం. పాకం ఎలా వస్తుందో క్లారిటీగా చూపిస్తాం చూడండి. అరిసెల పాకం ఇలా ఉండలా రావాలంట. ఇప్పుడు వచ్చింది చూడండి, చూపిస్తాను క్లారిటీగా. ఇంత ఉండైతే పాకం అరిసెలకి సరిపోతుందంట. లేకపోతే ఇంకా కొంచెం మురిగిన తర్వాత తీస్తే అరిసెలు గట్టిగా వస్తాయంట. ఇలా వచ్చినప్పుడు తీస్తే మెత్తగా కొంచెం బాగుంటాయంట. ఇలా పాకమైన తర్వాత దీంట్లో మేము 4 కేజీల బియ్యానికి తీసుకున్నాం కదా, ఇది 2 కేజీల బెల్లం అయితే దాంట్లో ఒక 1/2 లీటర్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత ఇంకా బియ్యం పిండి కలుపుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇంత మెత్తగా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1/2 లీటర్ పోసి అలా ఉంచాలి. ఆయిల్ ఇంకా మిక్స్ చేయకూడదు, ఇంకా పైన అలా ఉంచాలి. ఇలా ఉండ రావాలి అరిసెలకి, అంతే క్వాంటిటీ, అంతే మెత్తగా ఉండాలి. ఉంటేనే అరిసెలు అనేది మెత్తగా వస్తాయి. కొద్దిగా ఎక్కువ మందమైన అరిసెలు గట్టిగా వస్తాయి. అరిసెలు ఎలా నొక్కాలంటే ఈజీగా చూపిస్తాను చూడండి. ఇంట్లో ఉన్న వస్తువులతో అలాగా బౌల్ వేసుకొని ఆ బౌల్ మీద పేపర్ పెట్టి పేపర్కి ఫోల్డ్ చేసి ఆ లోటాతో నొక్కితే అరిసె అనేది ఈజీగా వస్తుంది. అంటే ఇంట్లో ఉండే వస్తువుల్ని యూజ్ చేసుకోవాలి కదా. అలా ఆయిల్ తీసుకొని అస్తమానం నొక్కడం వల్ల కొద్దిగా పిండి అనేది మెత్తగా ఉంటుంది. అలా ఆయిల్ రాసి ఆ పేపర్కి రౌండ్ ఉండ తీసుకొని అలా నొక్కి పేపర్ క్లోజ్ చేసి మళ్ళీ అరిసేసిన తర్వాత తీసేటప్పుడు ఇలా నొక్కి తీయడం వల్ల దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పోతుంది. నువ్వుల అరిసెలు చేసుకునే వాళ్ళకి ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇలా మజ్జిగలో కొంచెం మజ్జిగ తీసుకొని వాటిలో నువ్వులు కలుపుకోవాలి. ఆ నువ్వులు కలిపేసిన తర్వాత ఇలా ఉండక అద్దుకుంటే చాలు. ఉండక అద్దుకొని ఇందాకట్లాగా అరిసెని నొక్కితే చాలు. నువ్వుల అరిసెలు రెడీ అయితే ఇలాగ వస్తుంది నువ్వుల అరిసె. అంతే అండి, చాలా ఈజీగా అరిసెలు చేసుకోవచ్చు. ఇంతే పాకం ఇలాగే చేస్తే చాలా నీట్గా మెత్తగా వస్తాయి. పాకం ఇలా చేస్తే ప్రెస్ చేయడం వల్ల నూనె ఉంటే ఏమన్నా కొంచెం పోయి దాంట్లో కొంచెం మెత్తగా ఉంటుంది అరిసె అనేది. ఈ వీడియో చివరిదాకా చూస్తే చాలా థ్యాంక్స్ అండి. ఒక లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తే మంచిగా వస్తే కామెంట్ కూడా చేయండి.